ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ యొక్క కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? ఆప్షన్ 1 నకుల్ ఆనంద్, ఆప్షన్ 2 ఆకాష్ సక్సేనా, ఆప్షన్ 3 పునీత్ చత్వాల్, ఆప్షన్ 4 ప్రియాపాల్. ఈ ఫేత్ ఏదైతే ఉందో ఈ ఫేత్కు కొత్త చైర్పర్సన్గా పునీత్ చత్వాల్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఫేత్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అంటాం ఫుల్ ఫామ్. ఓకేనా, దీనికి కొత్త చైర్పర్సన్గా పునీత్ చత్వాల్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇస్రో మరియు స్పేస్ ఎక్స్ మధ్య చారిత్రాత్మక సహకారంతో ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమవుతుంది? సో ఇస్రో ఇటీవల స్పేస్ ఎక్స్ సంస్థతో అయితే ఒప్పందం కుదుర్చుకుంది ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం కోసం. దానికి గాను స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ని అయితే ఉపయోగించుకోబోతున్నారు. సో ఏ ఉపగ్రహం కోసమని అడుగుతున్నారు? ఆప్షన్ 1 GSAT-20, ఆప్షన్ 2 INSAT 4A, ఆప్షన్ 3 PSLV C-48, ఆప్షన్ 4 కార్టోసాట్ 2A. ఈ ఏదైతే ఫాల్కన్ 9 భారీ రాకెట్ ఉందో దీని సాయంతో ఇస్రో GSAT-20ని అతి త్వరలో ప్రయోగించబోతుంది. GSAT-20 ఉపగ్రహం ప్రయోగించడం కోసం స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ అయితే సహకారం అందించబోతుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జస్టిస్ ఎస్కే కౌల్ తర్వాత నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సా అంటాం. దీని యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? నాల్సాకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దీపక్ మిశ్రా, ఆప్షన్ 2 రోహింటన్ నారిమన్, ఆప్షన్ 3 సంజీవ్ ఖన్నా, ఆప్షన్ 4 రంజన్ గగోయ్. నాల్సాకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా సంజీవ్ ఖన్నా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సంజీవ్ ఖన్నా ఎవరి స్థానంలో? ఎస్కే కౌల్ స్థానంలో. ఎస్కే కౌల్ స్థానంలో సంజీవ్ ఖన్నా గారు నాల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కడియాల్ చీరలు ఇటీవల GI ట్యాగ్ అయితే పొందాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందిన చీరలు? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 కేరళ. కడియాల్ చీరలు ఇటీవల GI ట్యాగ్ను పొందగా ఇవి పశ్చిమ బెంగాల్కి చెందిన వస్తువుగా ఉన్నాయన్నమాట. పశ్చిమ బెంగాల్ చెందిన చీరలు అన్నమాట, ఫేమస్ అక్కడ. సో ఇటీవల GI ట్యాగ్ని అయితే పొందాయి. నెక్స్ట్ వన్, భారత నౌకాదళ సిబ్బందికి డిప్యూటీ చీఫ్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? ఆప్షన్ 1 కృష్ణ స్వామినాథన్, ఆప్షన్ 2 దినేష్ కే త్రిపాఠి, ఆప్షన్ 3 సంజయ్ జస్దీప్ సింగ్, ఆప్షన్ 4 కిరణ్ దేశ్ముఖ్. భారత నౌకాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి గారు అయితే అపాయింట్ అయ్యడం జరిగింది. దినేష్ కే త్రిపాఠి నేవీకి వైస్ డిప్యూటీ చీఫ్గా అయితే అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి కొత్త చైర్మన్ మరియు MDగా ఒకరు అపాయింట్ అయ్యారు. ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 అజయ్ మోహన్, ఆప్షన్ 2 రవీంద్ర కుమార్ త్యాగి, ఆప్షన్ 3 రాహుల్ ఉపాధ్యాయ్, ఆప్షన్ 4 శ్రీకాంత్ కందికుప్ప. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి కొత్త చైర్మన్ MDగా రవీంద్ర కుమార్ త్యాగి గారు అపాయింట్ అయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు ఎవరి స్థానంలో అంటే శ్రీకాంత్ కందికుప్ప స్థానంలో ఇతను వచ్చాడు. ఓకే, ఇంపార్టెంట్, రవీంద్ర కుమార్ త్యాగి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.